దేశంలో ఓట్ల దొంగలు 5 రకాలుగా ఓట్ల చోరీ రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్లో నేను చెప్పలే బెంగళూరు కేంద్రంగా ఒక యువకుడు చేసినటువంటి సాహసంతో ఇదంతా బయటకు నేను ముందే చెప్పిన చూడుర్రి ఆయన బయటపెట్టేది బరాబర్గా బయటపడ్డది అది 5 రకాలుగా ఓట్ల చోరీ అని రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లో భారీగా గోల్మాల్ మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,250 నకిలీ ఓట్లు ఒక్క మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ ఇది మహాదేవపుర 1,14,000 చిల్లర ఇక్కడ మార్జిన్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం మహాదేవపుర ఆడ భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలిచిందో చూపు అరే మహాదేవ్పూర్ అసెంబ్లీ ఇక ఇదే కాన్స్టిట్యున్సీ ఇక్కడ బీజేపీ ఎట్లా గెలిచింది అనేది ఇదే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎంతతో 32,000 మెజార్టీతో గెలిచింది ఇక్కడ ఎన్ని ఫేక్ ఓట్లు తయారు చేసిరంటే 1,00,000 చిల్లర తయారు చేసిరు 1,00,000 చిల్లర ఫేక్ ఓట్లు తయారు చేసింది భారతీయ జనతా పార్టీ అనేది రాహుల్ గాంధీ ఆరోపణ ఇక్కడ దీంట్లో మొత్తం ఆధారాలన్నీ బయటపెట్టడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ కు 6,26,000 ఓట్లు వస్తే బీజేపీకి 6,58,000 ఓట్లు వచ్చినాయి మనం ఇది చూస్తే ఇగో ఇదే లెక్క ఎంత మెజార్టీతో 32,000 మెజార్టీతో బీజేపీ గెలిచింది ఎట్లా గెలిచింది ఈ 32,000 ఓట్ల మెజార్టీ అంటే ఇగో మహాదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో మార్జిన్ 1,14,016 ఎక్కువ వచ్చినాయి ఒక్క మహాదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇది అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ వచ్చినాయి అంటే ఒక్కడే ఓటరు ఈ రాష్ట్రంలో ఉన్నాడు వారణాసిలో ఉన్నాడు తర్వాత మహారాష్ట్రలో ఉన్నాడు కర్ణాటకలో ఉన్నాడు ఒక ఫేక్ ముఠా ఒకటి తయారైపోయి ఫేక్ ఓట్లు ఇక్కడ ఏం జరిగింది అనేది కొంచెం ఇండెప్త్గా పోయి చూద్దాం ఇది ఓటర్ల జాబితాలో లొసుగులు బయటపెట్టిన ప్రతిపక్ష నేత అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగలించిందని ఆరోపణ ఆధారాలు సమర్పించాలని రాహుల్ను కోరిన కర్ణాటక ఎన్నికల సంఘం రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమని బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై వాస్తవానికి ఇది ప్రధాన వార్త రావాలి సార్ దుకాణం పెట్టి దీన్ని ఖతం చేసిండు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికార బీజేపీతో కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందన్నారు 5 రకాలుగా రాహుల్ గాంధీ మీద కోపం ఉంటే ఇంకో రకంగా చూసుకోనంటివి రేపు బెటర్ ప్రెస్ మీట్ ఈ ముందే పెట్టి రాహుల్ గాంధీ గారు పేల్చిన బాంబును తుస్సుమని తడి చేసిండు రేవంత్ రెడ్డి గారు డూప్లికేట్ ఓట్లు ఫేక్ అడ్రస్ ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు ఇన్వాలిడ్ ఫోటోలు ఫామ్ 6 దుర్వినియోగం తదితర కారణాలతో ఈ వ్యవహారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోని ఓటర్ జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్టు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు గురువారం ఢిల్లీలోని ఏఐసిసి ఇందిరాభవన్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన మీడియాకు వివరించారు 2024 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సెగ్మెంట్లోని మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,250 నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్ తెలిపారు 9వ పేజీకి ఒకసారి వెళ్దాం దీని మీద ఈ సెగ్మెంట్లో 11,965 మంది నకిలీ ఓటర్లు 40,009 మంది నకిలీ ఫేక్ అడ్రస్లతో ఉన్న ఓటర్లు ఒక్క మహాదేవ్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10,452 మంది సింగిల్ అడ్రస్ ఓటర్లు 4,132 మంది చెల్లని ఫోటోలు ఉన్న ఓటర్లు 33,692 మంది ఓటర్లు కొత్త ఓటర్ల ఫామ్ 6ను దుర్వినియోగం చేశారని రాహుల్ ఆరోపించారు తమ వద్ద ఉన్న డేటా అంతా 2024 ఎన్నికలకు సంబంధించిందని ఆ డేటాను ఎన్నికల కమిషన్ నుంచి సేకరించామని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు మహారాష్ట్రలో జనరల్ ఎలక్షన్ తర్వాత ఫలితాలు చూసినప్పుడే ఏదో తప్పు జరిగిందని తమకు అనుమానం కలిగిందని రాహుల్ తెలిపారు హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పారు అక్కడ ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో 30 సీట్లు గెలిచిన ఇండియా కూటమి 5 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50% మార్కు కూడా దాటలేకపోయింది 50 మార్కు కూడా దాటలేకపోయింది మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల ఓటర్ల నమోదయ్యారని 5 ఏళ్లలో నమోదయ్యే వారి కంటే ఎక్కువ మంది ఓటర్లు 5 నెలల్లో నమోదయ్యారని రాహుల్ తెలిపారు ఆ సమయంలో ఎన్నికల సంఘం డిజిటల్ ఓటర్ జాబితాను తనిఖీ చేయడానికి ఇచ్చేందుకు నిరాకరించిందని ఆయన ఆరోపించారు దేశ ప్రజలను రాహుల్ అవమానించారని చెప్పి భారతీయ ఇక బీజేపీ పార్టీ చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే నిన్న ఆయన బయటపెట్టింది పర్ఫెక్ట్ డేటా ఒక్కటే నియోజకవర్గంలో
గిన్ని 1,00,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఒక్కటే పార్లమెంట్ పరిధిలో. దొంగ ఓట్లపై ఆధారాలు ఇవ్వండి కర్ణాటక ఎన్నికల సంఘం. మీ దాన్నే ఉన్నాయి ఆధారాలని. మీరే రాహుల్ గాంధీకి ఇత్తిరి డాటా కావాలంటే. రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతుండగా కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందించారు. ఓటర్ జాబితాలో తప్పుగా చేర్చినా తొలగించిన ఓటర్ల పేర్లను అందజేయాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960లోని రూల్ 23B కింద అఫిడవిట్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గంలో ఓటర్ కాదని ఈ విషయంలో స్వచ్ఛందంగా ఈ వివరాలు ఇస్తున్నట్టు పేర్కొనాలని కోరారు. డిక్లరేషన్లో తప్పుడు సమాచారం ఇస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950లోని సెక్షన్ 31 అంటే బెదిరిస్తురిగో భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 227 కింద శిక్షార్హమని హెచ్చరించారు. కాగా కర్ణాటక సీఈఓ ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను ఒక రాజకీయ నాయకుడినని ఆ వ్యాఖ్యలు బహిరంగంగా చేశానని దాన్ని అఫిడవిట్గా తీసుకోవచ్చని అన్నారు. నేను చూపించిన ఓటర్ల జాబితాలు తప్పు అని మీరు చెప్పలేదు. రాహుల్ గాంధీ ప్రమాణం చేసి చెప్పాలని చెప్తున్నారు. వారికి నిజం తెలుసు. మీరు ఈసీ దేశవ్యాప్తంగా ఇలా చేశారని మాకు తెలుసు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ ఎన్నికల సంఘమే ఇప్పుడు డిఫెన్స్లో పడ్డది. పేల్చింది చిన్న బాంబేగా చాలా పెద్ద బాంబు అది. కానీ ఆ వార్తని మొత్తం ఏది ఎక్కువ కవర్ కాకుండా రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాడు. ఈ దుకాణం పెట్టి దాన్ని క్లోజ్ చేసిండు.